టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఫండమెంటల్ రైట్స్ టాపిక్ వరకు ఇండియన్ పాలిటీ ర్యాపిడ్ రివిజన్ ప్రీవియస్ క్లాసెస్ అనేవి చూసాం, అవునా? రైట్. సో దానికి కంటిన్యూషన్గా మనం ఈ క్లాస్లో ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పీస్ని డీటెయిల్గా డిస్కషన్ అనేది చేసుకుందాం. సో దట్ ర్యాపిడ్ రివిజన్లో మనకి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఏ వచ్చినా సరే కంప్లీట్ కాన్ఫిడెన్స్తో అటెంప్ట్ చేసే విధంగా మనకి క్లాస్ అనేది ఉంటుంది. రైట్. ఎస్. సో దట్ ఈస్ వీ హ్యావ్ సీన్ పార్ట్ 1, దట్ ఈస్ యూనియన్ గురించి, దట్ ఈస్ ది నేమ్స్ గురించి. పార్ట్ 2 అనేది వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ సిటిజన్షిప్. పార్ట్ 3 దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్, అండ్ దిస్ ఈజ్ ది పార్ట్ 4. సో పార్ట్ 4 డీల్స్ విత్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది చూస్తాం. పార్ట్ 4 డీల్స్ విత్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అయితే ఇవి మనకి ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటుంది. ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటుంది. అయితే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే ఫస్ట్ స్పానిష్ కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది రాసి ఉన్నాయి. అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి ప్రాథమిక హక్కులు కదా, అలానే స్టేట్స్కి కూడా, అంటే దేశానికి, రాష్ట్రాలకి కూడా కొన్ని డైరెక్టివ్స్ అనేవి ఉండాలి. అంటే ఎస్, స్టేట్ హ్యాస్ టు వర్క్ ఆన్ దీస్ లైన్స్ అని చూస్తాం. స్టేట్ ఖచ్చితంగా ఈ లైన్స్ మీద వర్క్ చేయాలి అని చూస్తాం. సో అవేంటి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. దీస్ ఆర్ ది డైరెక్టివ్స్, అంటే దీస్ ఆర్ ది గైడ్ లైన్స్ అనమాట. స్టేట్ పాలసీ. సో ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే స్టేట్ తను తీసుకునే నిర్ణయాల్లో ఈ డైరెక్టివ్స్ అనేవి ఫాలో అవ్వాలి. అప్పుడు మనకి ఎస్, ఏ విధంగా ఫండమెంటల్ రైట్స్ అనేవి పొలిటికల్ డెమోక్రసీని తీసుకొస్తాయో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మనకి సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ అనేవి తీసుకొస్తాయి. క్లియర్? సో సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. సో పొలిటికల్ డెమోక్రసీ బై ఫండమెంటల్ రైట్స్, ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీ ఫర్ డిపిఎస్పీస్. ఇవి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్లియర్? అయితే ఇంత ఇంపార్టెంట్ అయిన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది స్పానిష్ కాన్స్టిట్యూషన్లో ఉంది. స్పానిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఐరిష్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు కాపీ చేస్తే, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయి మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగిందనమాట. క్లియర్? సో ఈ విధంగా మనకి స్టార్టింగ్ మాత్రం స్పానిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం చూస్తాం. అయితే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది భారతదేశాన్ని తన సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్కి దగ్గరగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఇండియా సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్గా ఎదగాలి అంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఫాలో అవ్వాలి. రైట్. అంబేద్కర్ గారు ది డిపిఎస్పీస్ అనేవి చాలా ఇంపార్టెంట్గా పరిగణించడం జరిగింది. హీ కాల్డ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యాజ్ ది novel feature of Indian Constitution. So this is a novel feature, this is a new feature. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి నోవెల్ ఫీచర్, అంటే చాలా ముఖ్యమైనవి అండ్ చాలా యునిక్వి అని చెప్పి అంబేద్కర్ గారి ఉద్దేశం అనమాట. రైట్. అండ్ చాలామంది దీన్ని ది కన్సైన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అంటే కాన్స్టిట్యూషన్ యొక్క కన్సైన్స్ అంటే ఆత్మ అనమాట. అంత ఇంపార్టెన్స్ అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి ఇవ్వడం జరిగింది. అయితే ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఫీచర్స్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది అఫ్ కోర్స్ దీస్ షుడ్ యాక్ట్ యాజ్ ది డైరెక్టివ్ గైడ్ లైన్స్ ఫర్ ది స్టేట్. సో స్టేట్కి ఒక డైరెక్టివ్ గైడ్ లైన్స్లో ఉంటాయి. అండ్ ఇది మాత్రమే కాదు, దీస్ యాక్చువల్లీ రిసెంబల్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని అంటాం. ఏమంటాం? ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చూస్తాము. అయితే ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తే 1935లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నాం కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, దాంట్లో కూడా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యొక్క మోడిఫైడ్ ఫామే ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చూస్తాం. రైట్. సో అప్పుడున్న గవర్నమెంట్కి దీస్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఇప్పుడున్న స్టేట్కి దీస్ ఆర్ ది డైరెక్టివ్స్ అన్నట్లు మనం చూస్తాం అన్నమాట. రైట్. ఎస్. అయితే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఎకనామిక్, సోషల్, పొలిటికల్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది స్టేట్
చూసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ స్టేట్ ఒక పోలీస్ స్టేట్ నుంచి, అర్థమైందా, దేశం అనేది ఒక పోలీస్ స్టేట్ అనే కాన్సెప్ట్ నుంచి వెల్ఫేర్ స్టేట్ వైపుకు అడుగులు వేయాలి. పోలీస్ స్టేట్ అంటే ఏంటి? పోలీస్ స్టేట్ అంటే మొత్తం కంట్రోల్ అంతా స్టేట్ చేతుల్లో ఉంటే దాన్ని పోలీస్ స్టేట్ అంటాం. అయితే వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి? స్టేట్ ఉన్నది ప్రజలను రక్షించడానికి, ప్రజల యొక్క బాగోగులు చూసుకోవడానికి, అంటే వెల్ఫేర్ స్టేట్ అని అంటాం. సో పోలీస్ స్టేట్ అనేది వెల్ఫేర్ స్టేట్గా మారాలి అంటే డిపిఎస్పీస్ అనేవి ఇంపార్టెంట్ అని చూస్తాం. ఓకేనా? అండ్ డిపిఎస్పీస్ ఆర్ నాన్ జస్టిషియబుల్ అంటే అర్థం ఏంటి? ఒకవేళ దీని యొక్క ఉల్లంఘన కనుక జరిగినట్లయినా మనం కోర్టుకి వెళ్ళలేము. ఓకేనా? నాన్ జస్టిషియబుల్ అనేవి ఫండమెంటల్ రైట్స్ అని చూస్తాము. దీస్ ఆర్ నాన్ జస్టిషియబుల్ అంటే దీస్ ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అని మనం చూస్తాం. దీస్ ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్, రైట్? బట్ సి, ఇవి నాన్ జస్టిషియబుల్ అండ్ లీగల్లీ నాన్ ఎన్ఫోర్సబుల్ అయినప్పటికీ కూడా వీటి యొక్క నేచర్ అనేది ఎలాంటిదంటే, సుప్రీంకోర్టు కావాలంటే ఏవైనా లెజిస్లేషన్స్ని ఇవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి ఎగెయిన్స్ట్గా ఉన్నాయి అని చెప్పి ఆ లెజిస్లేషన్స్, ఆ చట్టాలను నల్ అండ్ వాయిడ్ కింద డిక్లేర్ చేయొచ్చు. అంటే ఇంకా అవి చట్ట ప్రకారం లేవు అని చెప్పి క్యాన్సిల్ చేసేయచ్చు అనమాట. దాన్ని నల్ అండ్ వాయిడ్ అంటాం. ఓకేనా? సి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉల్లంఘన జరిగితే ప్రజలు లైక్ ఫండమెంటల్ రైట్స్కి ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్ళినట్లు మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో వెళ్ళడానికి లేదు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మనం ఎస్ అఫ్ కోర్స్ ఒక గైడింగ్ కింద పనిచేస్తుంది, బట్ నాన్ జస్టిషియబుల్. బట్ అట్ ద సేమ్ టైం కోర్ట్స్ మాత్రం అప్పుడప్పుడు ఈ లెజిస్లేషన్స్ కనుక డిపిఎస్పీస్కి ఎగెన్స్ట్గా ఉన్నట్లయితే అప్పుడు వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్? ఎస్. సో ఇది మనం చూస్తాము. అండ్ మోస్ట్ జనరల్గా ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అయితే కాన్స్టిట్యూషన్లో ఎటువంటి డివిజన్ అనేది ఇవ్వలేదు, బట్ మనం బేసిక్గా డివిజన్ అనేది చేసుకున్నాం. అదేంటి? ఉన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నిట్లో కూడా కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? ఎస్, ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అనేవి సోషలిజం యొక్క ఐడియాలజీని సాటిస్ఫై చేసే విధంగా ఉంటాయన్నమాట. అంటే ప్రజల యొక్క వెల్ఫేర్ చూసుకోవడం, వాళ్ళ యొక్క ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి సెట్ చేయడం, అండ్ ప్రజలకి లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, ఆర్ ఈక్వల్ జస్టిస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, పబ్లిక్ అసిస్టెన్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్ని చూసుకోవడం కానీ, హ్యూమెన్ కండిషన్స్ ఇవ్వడం కానీ, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇవన్నీ సోషలిస్టిక్ ఐడియాలజీస్. సేమ్ ఆ ప్రిన్సిపల్సే డిపిఎస్పీస్లో కూడా ఉన్నాయి. సో ఎక్కడైతే ఫ్యూ సర్టెన్ ప్రిన్సిపల్స్ సోషలిస్టిక్ ఐడియాలజీస్తో ఉన్నాయో అవి మనం సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్లో భాగంగా మనం చూస్తాం అన్నమాట, రైట్? ఎస్. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ తర్వాత వీ హ్యావ్ ది గాంధీయన్ ప్రిన్సిపల్స్. గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? ఏ ప్రిన్సిపల్స్ అయితే, ఏ డిపిఎస్పీస్ అయితే గాంధీయన్ ఐడియాలజీకి దగ్గరలో ఉంటాయో వాటిని మనం గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని చెప్పాం. అంటే చూస్తాం మనం డిపిఎస్పీస్ ఏంటో చూస్తాము. బట్ ఈ డిపిఎస్పీస్లో లైక్ విలేజ్ పంచాయత్స్ని ఆర్గనైజ్ చేయడం, కోఆపరేటివ్ సొసైటీస్ ఓపెన్ చేయడం, కాటేజ్ ఇండస్ట్రీస్ ఓపెన్ చేయడం కానీ, ఎస్సీ ఎస్టీ ఎంపవర్మెంట్ చూడడం కానీ, అండ్ ఇంటాక్సికెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయడం కానీ, అండ్ క్యాటిల్ని చంపడం, స్లాటరింగ్ ఆఫ్ కౌస్, ఇట్లాంటివి ఏవైతే బ్యాన్ చేశారో డిపిఎస్పీస్లో అవన్నీ కూడా మనం గాంధీయన్ ప్రిన్సిపల్స్లో పెట్టడం జరిగింది. ఓకేనా? సో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి, గాంధీయన్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి, లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ అనేవి కొన్ని ఉన్నాయి. లిబరల్ ఇంటెలెక్చువల్. సో ఈ లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ అనేవి కాస్త లిబరల్గా ఉంటాయి, రాడికల్ ఉంటాయి. సోషలిస్టిక్కి, గాంధీయన్ ప్రిన్సిపల్స్కి మనం డిఫరెన్స్ అనేది చూపించగలం. ఎస్, అట్లానే లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ అనేవి ఈ సోషలిస్టిక్, గాంధీయన్ ప్రిన్సిపల్స్ కన్నా సెపరేట్గా మనకు ఉంటాయన్నమాట. లైక్ యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే కానివ్వండి, ఆర్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, సైంటిఫిక్ లైన్స్తో యానిమల్ హస్బెండరీ పెంచడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా, ఇంటర్నేషనల్ పీస్ కానీ, ఇవన్నీ కూడా లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ అని అంటాం. సో కాన్స్టిట్యూషన్లో ఈ డివిజన్ అనేది లేదు, బట్ మనం క్లాసిఫై అనేది చేయడం జరిగింది.
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా క్వశ్చన్స్ కనుక ఇందులో ఏవి సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, ఏవి గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని అడిగినా సరే యూ షుడ్ ఏబుల్ టు ఐడెంటిఫై. క్లియర్? అట్లా ఈజీగానే ఐడెంటిఫై చేయగలరు, ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. రైట్? ఎస్. సో అయితే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏమున్నాయో ఒక్కసారి మనం చూసేద్దాం. సో దీస్ ఆర్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. 36 నుంచి 51 వరకు మనం చూస్తున్నాం. 36 అనేది it clearly provides the definition of state that we already seen in Article 12 of the Indian Constitution. Part 3లో Article 12లో ఏదైతే మెన్షన్ చేశారో సేమ్ ఆ డెఫినేషన్ Article 36 అని ఇక్కడ మళ్ళీ Article 36 Part 4లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. Article 37 చూసుకుంటే అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, అంటే ఇక్కడ డిపిఎస్పీస్ ప్రిన్సిపల్స్ ఏవైతే చెప్పామో వాటి యొక్క అప్లికేషన్ గురించి చెప్పడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఏవి అప్లై చేయాలనుకున్నా సరే పార్లమెంట్ చట్టం తీసుకొని రావాలన్నమాట. ఓకేనా? రైట్. అండ్ Article 38 చూస్తే ఇట్ ఆథరైజెస్ ది స్టేట్ టు సెక్యూర్ ఏ సోషల్ ఆర్డర్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ యొక్క వెల్ఫేర్ గురించి మాట్లాడుతుంది Article 38. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే వెల్ఫేర్ గురించి మాట్లాడుతుందో అప్పుడు ఇది సోషలిస్టిక్ ప్రిన్సిపల్ అవుతుంది. రైట్? ఎస్. అయితే వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ మాట్లాడుతుంది. సో దట్ సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిసెస్ అనేవి ఉంటాయి అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి కంప్లీట్గా క్లోజ్ అయిపోవాలి అని చెప్పి Article 38 చెప్తుందన్నమాట. రైట్? అండ్ నెక్స్ట్ Article 39, దట్ ఈజ్ సర్టెన్ ప్రిన్సిపల్స్ టు బీ ఫాలోడ్ బై ది స్టేట్. సో అయితే స్టేట్ కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవ్వాలి అని చెప్పి Article 39లో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు Article 39లో ఆ ప్రిన్సిపల్స్ ఏంటో నేను ఇక్కడ క్లియర్గా రాస్తాను, జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఇది మీకు నెక్స్ట్ అర్థం కావడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సర్టెన్ ప్రిన్సిపల్స్ అన్నారు కదా, ఆ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే Article 39, దిస్ ఈజ్ Article 39 Clause A. Article 39 Clause A, it has the right to adequate means of livelihood. Adequate means of livelihood అంటే నాకు ఉపాధి కల్పించడం అనేది గవర్నమెంట్ యొక్క బాధ్యత. అవునా? సో రైట్ టు అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ ఆల్ సిటిజన్. సో అందరికీ కూడా లైవ్లీహుడ్ అనేది మినిమం ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత స్టేట్ తీసుకోవాలన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, Article 39లో Clause B, దట్ ఈజ్ ది ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అని చూస్తాం. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే కమ్యూనిటీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అంటే ఏంటి సార్? ఒకసారి చూడండి. దెర్ ఆర్ ఫ్యూ రిసోర్సెస్. రిచ్ పీపుల్ ఉన్నారు, పూర్ పీపుల్ ఉన్నారు. జనరల్గా రిచ్ పీపుల్ రిసోర్సెస్ అన్నిటినీ కూడా అక్వైర్ చేసుకోవాలి అని చూస్తారు. బట్ నో, స్టేట్ ఇట్లా ఆపి ఎట్లాగైతే రిచ్ పీపుల్కి యాక్సెస్ ఇస్తున్నామో అలానే పూర్ పీపుల్కి కూడా ఈక్వల్ యాక్సెస్ రావాలి. దాన్ని ఈక్విటబుల్ అంటే వాళ్ళ యొక్క రిచ్నెస్, స్టాండర్డ్నెస్ బట్టి ఇవ్వాలన్నమాట. ఒకవేళ రిచ్ పీపుల్కి అన్నీ ఉన్నాయంటే మరి రిచ్ పీపుల్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, పూర్ పీపుల్కి ఇస్తే సరిపోతుంది. దాన్ని మనం ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అని అంటాము ఫర్ ది కామన్ గుడ్. అందరికీ కూడా మంచి జరగడానికి కామన్ గుడ్ గురించి. దట్ ఈజ్ Article 39 Clause B and 39 Clause C, that is prevention of concentration of wealth. This is the prevention of concentration of wealth. అయితే మీకు ఫండమెంటల్ రైట్స్లో గుర్తుంటే ఐ స్పోక్ Article 31C. Article 31C మనం ఏమని చూస్తున్నాము? దట్ ఈజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో Article 39 Clause B, Article 39 Clause C. ఒకవేళ Article 14కి అండ్ Article 19కి వైలేట్ అయినా సరే 39 Clause B, Clause CA ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనా? అంటే ఈ రెండింటిని సాటిస్ఫై చేస్తూ ఒక చట్టం తీసుకొచ్చారంటే ఆ చట్టం Article 14ని, Article 19ని వైలేట్ చేసినా సరే డిపిఎస్పి బేసిస్గా తీసుకొచ్చిన చట్టం మాత్రమే ఉంటుంది. అర్థమైందా? ఎస్. సో ఇక్కడ ఆ Article 39లో ఏవైతే Clause B, Clause C మెన్షన్ చేసామో వాటి గురించి ఇక్కడ చెప్తున్నాం. ఇప్పుడు మీకు కంప్లీట్గా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. రైట్? ఎస్. అండ్ దెర్ ఈజ్ Clause D, దట్ ఈజ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. సో ఎవరైతే సమానమైన వర్క్ చేస్తారో వాళ్ళకి సమానమైన వేతనాలు అనేవి ఇవ్వాలన్నమాట. వాళ్ళకి పే అనేది ప్రాపర్గా ఇవ్వాలి అని చూస్తాం ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. అండ్ ఇది మాత్రమే కాదు, దట్ ఈస్ ది ప్రిజర్వేషన్ ఆఫ్
హెల్త్. ఎవరు హెల్త్ అమ్మా? దట్ ఈస్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ని కాపాడాలి, వాళ్ళకి ఎటువంటి అబ్యూజ్ అనేది చేయకూడదు అని చూస్తాం. అండ్ ఇది మాత్రమే కాదు, ఆపర్చునిటీస్ ఫర్ హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. క్లియర్? సో హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అనేది చూస్తాం. అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్హుడ్, ఎక్స్ప్లాయిటేషన్ కాకుండా వీళ్ళ యొక్క వీళ్ళ చైల్డ్హుడ్ అనేది కాపాడే విధంగా ఆర్టికల్ 39 స్టేట్కి డైరెక్షన్స్ అనేది ఇస్తుందన్నమాట. సో దీస్ ఆర్ ది డైరెక్టివ్స్. ఆర్టికల్ 39లో క్లాజ్ ఏ, క్లాజ్ బి, క్లాజ్ సి, క్లాజ్ డి, క్లాజ్ ఈ, క్లాజ్ ఎఫ్ వరకు ఉన్నాయి. దట్ ఈస్ రైట్ టు అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ చూస్తాం, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ చూస్తాము, అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ చూస్తాము, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది 39 క్లాజ్ డిలో చూస్తాము, ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్త్ అనేది 39 క్లాజ్ డిలో చూస్తాము, హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అనేది ఆర్టికల్ 39 క్లాజ్ ఎఫ్లో మనం చూస్తామన్నమాట. రైట్? సో అందుకని ఆర్టికల్ 39లో సర్టెన్ ప్రిన్సిపల్స్ టు బీ ఫాలోడ్ అన్నాడు. ఆ సర్టెన్ ప్రిన్సిపల్స్ అనేవి ఇదే. క్లియర్? ABCDE. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ 39A ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. సో పూర్ పీపుల్ అందరికీ కూడా ఈక్వల్ జస్టిస్ ఇవ్వాలి, ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వాలి. ఇది కూడా సోషలిస్టిక్ ప్రిన్సిపల్గా చూస్తాం. అండ్ ఆర్టికల్ 40 దిస్ ఈజ్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్, గాంధీయన్ ప్రిన్సిపల్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా పిన్ టు పిన్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. రైట్? సో దట్ ఈస్ ఆర్టికల్ 40. అండ్ 41 చూడండి, రైట్ టు వర్క్, టు ఎడ్యుకేషన్, టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ సర్టెన్ కేసెస్. సో అయితే రైట్ టు వర్క్ అనేది అంటే ఈ సర్టెన్ కేసెస్ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్లో ఉంటారో, ఓల్డ్ ఏజ్ పీపుల్కి, సిక్నెస్ పీపుల్కి, డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రైట్ టు వర్క్ ప్రొవైడ్ చేయాలి, రైట్ టు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, పబ్లిక్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి అని మనం చూస్తాం అండర్ ఆర్టికల్ 41. అండ్ నెక్స్ట్ 42 ద ప్రొవిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమెన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ లీవ్స్. సో హ్యూమెన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అంటే కనీసం పని చేయడానికి వీలయ్యే సౌకర్యం అనేది ఇవ్వాలి. అండ్ ఉమెన్కి మెటర్నిటీ లీవ్స్ అనేవి వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో ఇవ్వాలి. దట్ ఈస్ ఆర్టికల్ 42. అండ్ ఆర్టికల్ 43 లివింగ్ వేజెస్ ఫర్ వర్కర్స్. లివింగ్ వేజెస్ కనీసం బ్రతకడానికి వేజెస్ అనేవి బాగా కష్టపడిన తర్వాత తక్కువ వేజెస్ కాదు, కనీసం బ్రతకడానికి సరిపోవాలన్నమాట. అది 43 లివింగ్ వేజెస్ చూస్తాము. అండ్ నెక్స్ట్ 43A దట్ ఈస్ పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్లో వర్కర్కి కూడా పార్టిసిపేషన్ ఉండాలి. 43A ఇది మనం గాంధీయన్ ప్రిన్సిపల్ కింద చూస్తాం. రైట్? ఎస్. అండ్ 43B ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి చూస్తాము. అండ్ నెక్స్ట్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్, లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్ అని చెప్పాం కదా. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే జనరల్గా ఇండియాలో రిలీజియన్లో హిందూస్కి, ముస్లిమ్స్కి, క్రిస్టియానిటీకి కొన్ని బేసిక్ లాస్ అనేవి డిఫరెన్సెస్ ఉన్నాయి. దట్ ఈజ్ అడాప్షన్ అయితే కానివ్వండి, మ్యారేజ్ స్టేటస్ అయితే కానివ్వండి, అండ్ హెరిటేజ్, ఎవరి తర్వాత ఆస్తులు ఎవరికి వెళ్తాయనే విషయాల్లో కానివ్వండి, వాటన్నిటిలో కూడా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఆ రిలీజియస్ డిఫరెన్సెస్ అన్నీ కూడా పోయి ఒక కామన్ లా రావాలి అని చెప్పి యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ఉద్దేశం అనమాట. రైట్? దట్ ఈస్ ఆర్టికల్ 44. అండ్ 45 చూడండి, ప్రొవిజన్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ చూస్తాం టిల్ ద ఏజ్ ఆఫ్ 6 years. 6 years వరకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది మనం చూస్తాం. అండ్ 46లో ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ SC, ST అండ్ అదర్ వీకర్ సెక్షన్స్ యొక్క ఎడ్యుకేషన్, ఎకనామిక్ ఇంట్రెస్ట్ని సపోర్ట్ చేస్తున్నాం. 47లో స్టేట్ యొక్క డ్యూటీ అనమాట. ఏంటి? ప్రజల యొక్క న్యూట్రిషన్ లెవెల్ అనేది పెంచాలి, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెంచాలి, వాళ్ళ పబ్లిక్ హెల్త్ అనేది పెంచాలి అని మనం చూస్తాం. 48లో అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీని ఆర్గనైజ్ చేయాలి. దిస్ కమ్స్ అండర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గాంధీయన్. అండ్ నెక్స్ట్ 48A ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అని చూస్తాము. 49 ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్, ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, ఇవన్నీ కూడా లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్. ఆర్టికల్ 50 సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. 51 ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. క్లియర్? సో 49, 48 నుంచి కొంతవరకు లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్ చూస్తాము. అంటే యానిమల్ హస్బెండరీలో కూడా సైంటిఫిక్నెస్ని యూజ్ చేస్తే అది లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్ చూస్తాం.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కొన్నిసార్లు కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి కొన్ని బోత్ సోషలిస్టిక్ వస్తాయి, గాంధీయన్కి వస్తాయి, కొన్నిసార్లు సోషలిస్టిక్ వస్తాయి, సైంటిఫిక్ గాంధీయన్, ఇట్లా కామనాలిటీ అనేది కూడా మనం చూస్తాం, రైట్. సో 48A ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, 49 ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్, 50 సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, 51 ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. క్లియర్. సో దీస్ ఆర్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఖచ్చితంగా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ గుర్తుంచుకోవాల్సిందే, రైట్. ఎస్. అండ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏవైతే ఉన్నాయో మనకి చాలా వరకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో ఇవి యాడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వరకు మనకి మోస్ట్ ఆఫ్ ది డిపిఎస్పీస్ అనేవి యాడ్ అయ్యాయి. దట్ ఈస్ ఇఫ్ యూ టేక్ ఆర్టికల్ 39లో హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అని క్లాజ్ ఎఫ్లో మనం రాసాం కదా. ఈ ఆర్టికల్ 39లో క్లాజ్ ఎఫ్ అనేది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో యాడ్ చేయడం జరిగిందనమాట. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. క్లియర్. అండ్ ఆర్టికల్ 39A ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ చూసాం కదా, అది కూడా 42ndతో యాడ్ అయింది. అండ్ ఆర్టికల్ 43A పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ది మేనేజ్మెంట్ చూసాం కదా, అది కూడా 42ndతో యాడ్ అయింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 48A అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, సేఫ్ గార్డ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ చూసాం కదా, ఇవన్నీ కూడా క్లియర్. ఈ 4 డిపిఎస్పీస్ కూడా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో యాడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ దట్ ఈస్ ది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో కూడా మనకి ఒక డిపిఎస్పి అనేది యాడ్ అయిందనమాట. దట్ ఈస్ ఆర్టికల్ 38లో మనం చూస్తాము. ఆర్టికల్ 38లో దట్ మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది చూస్తామన్నమాట. ఇన్ఈక్వాలిటీస్ని మినిమైజ్ చేయడం, ఆపర్చునిటీస్ని పెంచడం ఏదైతే ఉందో అది క్లియర్గా యాడ్ చేయడం అనేది జరిగింది త్రూ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఆర్టికల్ 38 అనేది ముందు నుంచి ఉంది. 38లో కొన్ని వర్డ్స్ అనేవి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో యాడ్ చేశారనమాట, రైట్. ఎస్. అలానే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చూస్తాం. ఇది మనకి 2002లో వచ్చిందనమాట, రైట్. సో 2002 86th అంటే ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో కూడా చూసాము. దట్ ఈస్ 21A ఫండమెంటల్ రైట్స్లో ది రైట్ టు ఎడ్యుకేషన్ చూసాం కదా. ఎస్. అదే టైంలో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో మనం ఫండమెంటల్ రైట్తో పాటు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని కూడా యాడ్ చేశాము. అయితే ఏ ప్రిన్సిపల్ ఇది? దిస్ ఈజ్ ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 ప్రకారం టిల్ ది ఏజ్ ఆఫ్ 6 years 6 years వరకు కూడా ఈ కేర్ ఏదైతే ఉందో అది స్టేట్ తీసుకోవాలి. అది మనం 86తో యాడ్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ వన్ దట్ ఈజ్ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చూసాం 2011. 97/2011 ప్రకారం వీ హ్యావ్ యాడెడ్ ఫ్యూ వర్డ్స్ లైక్ ఆర్టికల్ 43B అనేది పెట్టాం. ఆర్టికల్ 43B దీని ప్రకారం కోఆపరేటివ్ సొసైటీస్ని యాడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో దీస్ ఆర్ ది 4 instances వేర్ డిపిఎస్పీస్ వర్ యాడెడ్. సో దీంట్లో 42ndలో ఏం యాడ్ చేశారు, 44thలో ఏం యాడ్ చేశారు, 86th 96thలో ఏం యాడ్ చేశారని చెప్తారు. అయితే 42nd కన్నా ఇట్లా గుర్తుంచుకోవచ్చు. 44th అనేది ఆర్టికల్ 38లో యాడ్ చేశారు, మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ చెప్పాను. 86th మనకు తెలుసు రైట్ టు ఎడ్యుకేషన్ది యాడ్ చేశారు 45లో, ఆర్టికల్ 45లో. 97thలో 43B కోఆపరేటివ్ సొసైటీస్. ఇవి కాకుండా మిగిలినవి ఏవి కనిపించినా 42nd ఈజ్ ది ఆన్సర్. ఓకేనా. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో పెట్టడం జరిగింది అని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కంప్లీట్గా. అయితే మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేసుకుంటేనే ఈ టాపిక్ అంతా కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఏంటి? దట్ హిస్టారికల్గా దేర్ వీ హ్యావ్ సీన్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎఫ్ఆర్స్కి డిపిఎస్పీస్కి పూర్తిగా క్లాషెస్ అనేవి హిస్టారికల్గా జరిగాయి అన్నమాట. ఏంటి? ఎప్పుడూ కూడా ఫండమెంటల్ రైట్స్ కాపాడడానికి సుప్రీంకోర్టు ఉంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఫాలో చేయడానికి గవర్నమెంట్ ఉంటుందన్నమాట. ఓకేనా. ఫండమెంటల్ రైట్స్కి ఎవరు చూసుకుంటారని చెప్పాం? సుప్రీంకోర్టు అని చెప్పాం. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి సోషలిస్టిక్ మెషర్స్, వాటిని తీసుకొని రావడానికి గవర్నమెంట్ అడుగులు వేస్తుంది. సో దీంతో ఎఫ్ఆర్స్కి డిపిఎస్పీస్కి కంటిన్యూస్గా క్లాషెస్ అనేవి జరిగేవి.
అది ఎట్లా జరిగింది, ఆ ఆర్డర్, క్రొనాలజీ అన్నీ కూడా జాగ్రత్తగా చెప్తాను చూడండి అనమాట. రైట్, ఎస్. అయితే ఇట్ వాజ్ స్టార్టెడ్ బై ది ఇయర్ 1951. సో 1951లో సుప్రీంకోర్ట్ ఇన్ దిస్ కేస్, దట్ ఈస్ ది చంపకం దొరైరాజన్ కేస్, చంపకం దొరైరాజన్ కేస్, చంపకం దొరైరాజన్ కేస్, ఈ కేసు 1951లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎప్పుడైనా ఎఫ్ఆర్స్కి డిపిఎస్పీస్కి కాన్ఫ్లిక్ట్ వస్తే చాలా క్లియర్గా ఎఫ్ఆర్స్ అనేవి గెలుస్తాయి అని చెప్పడం జరిగింది. ఏమని చెప్తున్నారు, ఎఫ్ఆర్స్ ప్రివేల్ ఓవర్ డిపిఎస్పీస్ అనే ఈక్వేషన్ని చాలా క్లియర్ కట్గా సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు చూడండి, ఈ క్లాష్ ఎలా వచ్చిందంటే, ఒకసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని చేంజ్ చేస్తూ లెజిస్లేచర్ ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చేది. అయితే లెజిస్లేచర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొస్తే దాన్ని చేంజ్ చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఇచ్చేదన్నమాట. సో ఆ విధమైన క్లాష్ అనేది మనం ఇప్పుడు చూస్తాం చూడండి. సో ఇనీషియల్గా ఏంటి, చంపకం దొరైరాజన్ కేసులో సుప్రీంకోర్టు ఎఫ్ఆర్సే డిపిఎస్ కన్నా గొప్పవి, డిపిఎస్పీస్ ఒకవేళ క్లాషెస్ వస్తే ఎఫ్ఆర్సే గెలుస్తాయి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే దీని తర్వాత డిపిఎస్పీస్ యొక్క రోల్ అనేది ఎక్కువ ఉండాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ద 4th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ ది 17th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి చేసిందనమాట. క్లియర్. అయితే ఇవన్నీ కూడా డిపిఎస్పీస్లో ఉన్న ప్రిన్సిపల్స్ని సాటిస్ఫై చేయడానికి ఫస్ట్ 4th 17th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి చేసింది. సో దట్ ఇవి ఎఫ్ఆర్స్ కన్నా గొప్పవి అని చూపించుకునే విధంగా పార్లమెంట్ ఇక్కడ యాక్ట్స్ చేసిందనమాట. అర్థమైందా? అయితే ఇప్పుడు చూడండి, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చాలా వరకు సవాల్ చేస్తూ నెక్స్ట్ మనం 1967లో కేసు అనేది చూస్తాం సుప్రీంకోర్టులో. దట్ ఈజ్ ది గోలక్నాథ్ కేస్. కేసు ఏంటమ్మా? గోలక్నాథ్ కేస్ 1967. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పడం జరిగింది, ఫండమెంటల్ రైట్సే హయ్యెస్ట్లో ఉంటాయి, అసలు ఫండమెంటల్ రైట్స్ని టచ్ చేయొద్దు, ఫండమెంటల్ రైట్స్ అనేవి దే ఆర్ సాక్రోసాంక్ట్ అని చెప్పడం జరిగింది. సాక్రోసాంక్ట్ అంటే ఇవి చాలా పవిత్రమైనది, ఎవరూ ముట్టుకోకూడదు, అసలు ఫండమెంటల్ రైట్స్ని కనీసం చేంజ్ చేసే అధికారం కూడా పార్లమెంట్కి లేదు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో కూడా మార్చకూడదు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. రైట్. అంటే గోలక్నాథ్ కేసులో హయ్యెస్ట్ పవర్స్ అనేవి సుప్రీంకోర్టుకే ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్తో కూడా ఎఫ్ఆర్స్ మార్చకూడదు, ఎఫ్ఆర్స్ ఆర్ వెరీ సుప్రీం అని చెప్పడం జరిగింది 1967లో. దట్ ఈజ్ దీని తర్వాత సుప్రీంకోర్టు యొక్క కేసు అనేది తారుమారు చేస్తూ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు అండ్ 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అయితే 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో సుప్రీంకోర్టు చెప్పినట్టు కాదు, పార్లమెంట్కి ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ని తీసేసే అధికారం కూడా ఉంటుంది అని చెప్తున్నారు. 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఏం చేశారంటే, నిన్న మీకు గుర్తుంటే ఇదే మనం ఆర్టికల్ 31(c)లో చెప్పాం, అవునా? ఆర్టికల్ 31(c) అనేది 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తోనే యాడ్ చేశారు. ఆర్టికల్ 31(c) ప్రకారం 2 కండిషన్స్ని తీసుకొని రావడం జరిగింది. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మెన్షన్ చేసిన ఆర్టికల్ 39 క్లాజ్ బి అండ్ ఆర్టికల్ 39 క్లాజ్ సి అనేవి ఒకవేళ ఎఫ్ఆర్స్లో ఆర్టికల్ 14ని ఆర్టికల్ 19ని వైలేట్ చేసినప్పటికీ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మాత్రమే ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇది ఆర్టికల్ 31(c)లో మెన్షన్ చేశారు. ఇది టోటల్గా 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, ఇక్కడ 25thలోనే మరొకటి యాడ్ చేశారు. ఏం యాడ్ చేశారంటే, ఇట్లా ఏ చట్టం తీసుకొచ్చినా సరే అవి జుడిషియల్ రివ్యూ కిందకి రావు అని చెప్పడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు అసలు దీన్ని కనీసం చూడలేవు అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. సో అయితే జుడిషియల్ రివ్యూని ఆపేసే విధంగా 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఉంది. రైట్. ఎస్. దెన్ ఇట్ కమ్స్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్, ద మోస్ట్ ఫేమస్ 1973, దట్ ఈస్ ది కేశవనంద భారతి కేస్. కేశవనంద భారతి కేసు. అయితే కేశవనంద భారతి కేసులో క్లియర్గా సుప్రీంకోర్టు ఇట్ సెడ్ పార్లమెంట్కి
ఫండమెంటల్ రైట్స్ని చేంజ్ చేసే అధికారం ఉంది అని యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో క్లాజ్ 1ని యాక్సెప్ట్ చేశారు, బట్ క్లాజ్ 2 మాత్రం క్యాన్సిల్ చేశారు. జ్యుడిషియల్ రివ్యూ పవర్ని మీరు తీసేశారు కదా, అది తప్పు అని చెప్పి దాన్ని స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేశవానంద భారతి కేసులోని ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే పదాన్ని అంటే దాన్ని వర్ణించారు, బేసిక్ స్ట్రక్చర్. అయితే కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఈ బేసిక్ స్ట్రక్చర్కి ఉల్లంఘనగా ఏదైనా జరిగితే సుప్రీంకోర్టు దాన్ని స్ట్రైక్ డౌన్ చేయగలదు అని చెప్పారనమాట. ఓకేనా? సో క్లియర్గా పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ని చేంజ్ చేయగలదు కావాలి అనుకుంటే. డిపిఎస్పీస్ గురించి కావాలి అనుకుంటే ఫండమెంటల్ రైట్స్ని చేంజ్ చేయగలదు. అయితే అలా చేంజ్ చేసేటప్పుడు ఒకవేళ బేసిక్ స్ట్రక్చర్ కనుక మారింది అంటే మాత్రం అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు 1973లో మనకి బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది కేశవానంద భారతి కేసులో. అయితే దీనికి తగ్గట్టుగా చేంజెస్ చేస్తూ ఇట్ ఈస్ 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అయితే దీని ప్రకారం ఆర్టికల్ 31C యొక్క స్కోప్ అనేది పెంచారు. ఎంతవరకు ఏంటి? ఆర్టికల్ 31C ప్రకారం ఆర్టికల్ 39 ఉన్న క్లాజ్ బి, ఆర్టికల్ 39లో ఉన్న క్లాజ్ సి కేవలం ఆర్టికల్ 14, ఆర్టికల్ 19ని వైలేట్ చేస్తే మాత్రమే తీసేస్తారు. 14, 19, 31 దిస్ ఇస్ ఫైన్. అయితే ఇప్పుడు కేవలం 14, 19, 31 మాత్రమే కాదు, ఎవ్రీ ఫండమెంటల్ రైట్ అని పెట్టడం జరిగింది. ఎవ్రీ ఫండమెంటల్ రైట్ అంటే 39B, 39C సాటిస్ఫై చేస్తూ ఒక యాక్ట్ తీసుకొస్తే అది ఎటువంటి ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేసినా సరే ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పడం జరిగిందనమాట. అయితే దీనికి మనం నెక్స్ట్ కేసు అనేది చూస్తాం. దట్ ఈజ్ ది 1980 మినర్వా మిల్స్ కేస్. దిస్ ఇస్ 44th. 1978. సో చాలా చేంజెస్ అనేవి చేశారు. దట్ ఈజ్ ఫైన్. దిస్ ఇస్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. 31C ప్రకారం 14, 19, 31 మాత్రమే కాదు, ఎవ్రీ ఫండమెంటల్ రైట్ను కూడా ఆపేయగలదు అని చెప్తూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో తీసుకొస్తే నెక్స్ట్ కేసులో దట్ ఈస్ 1980 మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు నో, ఎవ్రీ ఫండమెంటల్ రైట్ని ఆపడానికి లేదు, అలా ఎక్స్క్లూజివ్గా బ్లాంకెట్ బ్యాన్ అనేది లేదు. కేవలం ముందు ఏ విధంగా అయితే చెప్పారో 39 క్లాజ్ బి, క్లాజ్ సి, 14, 19, 31 మాత్రమే వైలేట్ చేసినా సరే డిపిఎస్పి మాత్రమే ఉంటుంది ఓవర్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్తూ మినర్వా మిల్స్ కేసులో జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏవైతే చేంజ్ చేశారో అది చెల్లదు, ఎవ్రీ ఫండమెంటల్ రైట్కి కాదు, కేవలం 14, 19కి మాత్రమే అని చెప్పడం జరిగింది. క్లియర్? అండ్ ఇట్ ఆల్సో సేడ్ దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ది బ్యాలెన్స్ బిట్వీన్ ఎఫ్ఆర్స్ అండ్ డిపిఎస్పీస్లో జరుగుతుంది. వీటి యొక్క రెండిటి యొక్క బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్స్ మీద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. ఒకవేళ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అలా చెప్తే ఈ బ్యాలెన్స్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది, కాన్స్టిట్యూషన్ కింద పడిపోతుంది అన్నట్లు మినర్వా మిల్స్ కేసులో చెప్పడం జరిగిందనమాట. రైట్? సో దీని తర్వాత ఎప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పీస్కి క్లాషెస్ అనేవి మనం చూడలేదు. అర్థమైందా? ఈ క్లాష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా క్లియర్గా ఉందో చూడండి. దట్ ఈస్ ఫస్ట్ మనం చూసాము ఎఫ్ఆర్స్ వర్సెస్ డిపిఎస్పీస్లో చంపకం దొరైరాజన్ కేసు ఎఫ్ఆర్స్ అనేవి డిపిఎస్పీస్ కన్నా ఎక్కువ అని చెప్పడం జరిగింది. అయితే పార్లమెంట్ దాన్ని చేంజ్ చేస్తూ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 4th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 17th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేంజ్ చేశారు. తర్వాత గోలక్నాథ్ కేసు 1967లో ఎఫ్ఆర్స్ ఆర్ సాక్రోసాంక్ట్, పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ని టచ్ చేయకూడదని చెప్పారు. అయితే దానికి ఆపోజిట్గా 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ తీసుకొచ్చారు. 24th ప్రకారం పార్లమెంట్ ఎటువంటి ఫండమెంటల్ రైట్స్ అయినా చేంజ్ చేయగలదని చెప్పారు. 25th ప్రకారం ఆర్టికల్ 31Cని తీసుకొచ్చారు. 39 క్లాజ్ బి, క్లాజ్ సి అనేవి ఆర్టికల్ 14, 19ని వైలేట్ చేసినా సరే డిపిఎస్పీస్ ప్రివేల్ ఓవర్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పడం జరిగింది. అండ్ జ్యుడిషియల్ రివ్యూ అనేది తీసుకొచ్చారు. అయితే 1973 కేశవానంద భారతి కేసులో జ్యుడిషియల్ రివ్యూని క్యాన్సిల్ చేసి
39BC అనేది 1419ని వైలేట్ చేసిన ఆ ప్రొవిజన్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేశారు, కానీ జ్యుడిషియల్ రివ్యూని తీసేసే పవర్ని మాత్రం క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎప్పుడూ కూడా జ్యుడిషియల్ రివ్యూ చేయగలదు, జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్లో ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు భావించిందనమాట. అయితే ఎలాగో 39BCని యాక్సెప్ట్ చేశారు కాబట్టి 1973లో దాని యొక్క స్కోప్ పెంచాలి అని చెప్పి 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో 31C ప్రకారం 39 క్లాజ్ బి క్లాజ్ సి 1419-31ని వైలేట్ చేయడం మాత్రమే కాదు, ఏ ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేసినా సరే ఇది ప్రివేల్ అవ్వాలి అని చెప్తూ చేంజ్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. రైట్. అయితే దాన్ని 1980 మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది. ప్రతి ఫండమెంటల్ రైట్కి కాదు, కేవలం 1419-31కి మాత్రమే వర్తిస్తుంది అది అని చెప్పి ఇంకా చెప్పడం జరిగింది. ఇటువంటి క్లాషెస్ అనేవి మరి తీసుకొని రావద్దు. ఫండమెంటల్ రైట్స్ అండ్ DPSPS యొక్క సమానత్వాన్ని కాన్స్టిట్యూషన్ కోరుకుంటుంది. ఈ రెండు కూడా బ్యాలెన్స్ ఉంటే మాత్రమే కాన్స్టిట్యూషన్ బ్యాలెన్స్లో ఉంటుంది అని మినర్వా మిల్స్ కేసులో చెప్పడం జరిగిందనమాట. రైట్. సో ఈ క్లాస్లో DPSPSని మీరు గుర్తుంచుకోవాలి, ఈ క్లాష్ గుర్తుంచుకోవాలి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసి ఏ DPSPSని యాడ్ చేశారో ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలన్నమాట. రైట్. సో క్లాస్ అనేది చాలా క్లియర్గా డీటెయిల్డ్గా మీకు అన్నీ కూడా నేను యాడ్ చేసి చెప్పడం జరిగింది. అండ్ మీకు క్లాసెస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ అనేవి మాకు మరింత బూస్టప్ అనేది ఇస్తాయన్నమాట. రైట్. అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.